హెల్త్ ఫైల్ భుజానికి సంబంధించి అనేక రకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఒక్కోసారి డిస్లోకేట్ అవుతూ ఉంటుంది. స్పోర్ట్స్ ఏదైనా ఆడేటప్పుడు షోల్డర్ డిస్లోకేట్ అవ్వడం, లేకపోతే గాయాలు తగలడం ఇలాంటివి జరగడమే కాకుండా వయసుతో పాటు ఫ్రోజన్ షోల్డర్ లాంటి సమస్యలు కూడా తలెత్తుతుంటాయి. డయాబెటిక్స్కి సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటూ ఉంటుంది. భుజం మొబిలిటీ, షోల్డర్ మొబిలిటీ తగ్గినప్పుడు ఏ విషయాల గురించి ఆలోచించాలి, ఇంజెక్షన్స్ లాంటి ట్రీట్మెంట్స్తో ఎంతవరకు పరిష్కారం ఉంటుంది, ఎప్పుడు ఆర్థ్రోస్కోపీ గురించి ఆలోచించాలి, తరచూ డిస్లోకేట్ అవుతున్నప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, ఈ వివరాలన్నీ అందించడానికి శ్రీకర హాస్పిటల్స్ షోల్డర్ ఆర్థ్రోస్కోపీ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ అరుణ్ రెడ్డి ఒంటెల గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. షోల్డర్కి సంబంధించి ఎక్కువగా ఎలాంటి ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటారు? యాక్చువల్ అండి, షోల్డర్ జాయింట్ అనేది మన శరీరంలోనే హయ్యెస్ట్ మొబిలిటీ ఉన్న జాయింట్ బేసికల్గా. దీనివల్ల మనకు షోల్డర్ ప్రాబ్లమ్స్ అనేవి క్వైట్ ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. అయితే ముందు మనం షోల్డర్ ఇబ్బందులు కానీ షోల్డర్లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకునే ముందు ఒకసారి ఒక షోల్డర్ది బేసిక్ అనాటమీ అంటే షోల్డర్ స్ట్రక్చర్ గురించి ఒకసారి తెలుసుకుంటే బెటర్ అండి. అయితే షోల్డర్ జాయింట్ అనేది యాక్చువల్గా ఒక సింగిల్ జాయింట్గా కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ జాయింట్స్ కింద తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే గ్లినోహ్యూమరల్ జాయింట్ అంటాం, అంటే షోల్డర్ జాయింట్ ప్రాపర్, ఇది మేజర్ జాయింట్. ఇదేంటంటే దీంట్లో మనకి ఈ స్కాపులా, ఇది షోల్డర్ బ్లేడ్కి ఉన్న మన భుజం ఎముకకి మధ్యలో ఒక జాయింట్ ఉంటుంది. అలాగే దాంతోపాటు మనకి క్లావికల్, అదే కాలర్ బోన్ ఏదైతే ఉందో కాలర్ బోన్కి మధ్య నుండి ఈ షోల్డర్ బ్లేడ్కి మధ్యలో ఒక జాయింట్ ఉంటుంది. అలాగే దీనికి ఉన్న మన స్టెర్నం అంటే శరీరానికి మధ్యలో ఒక జాయింట్ ఉంటుంది. అలాగే మన శరీరానికి ఉన్న ఈ స్కాపుల అంటే షోల్డర్ బ్లేడ్కి మధ్యలో దీన్ని స్కాపులో థొరాసిక్ అంటాం. అంటే ఈ అన్ని జాయింట్స్ కలిసి మనకు ఈ కాంప్లెక్స్ మూమెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి షోల్డర్ జాయింట్లో. దీనివల్ల మనకు ఈ అన్ని జాయింట్స్లో ఎక్కడ మనకి ఏ ప్రాబ్లం వచ్చినా, కండరాల ప్రాబ్లం కానివ్వండి, జాయింట్ ప్రాబ్లం కానివ్వండి, ఈ మల్టిపుల్ ఈ అన్ని బోన్స్ అండ్ జాయింట్స్ మధ్యలో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా మనకి షోల్డర్ జాయింట్లో పెయిన్ అనేది రావడం జరుగుతూ ఉంటుందండి. ఓకే, ఎక్కువగా స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి ఎక్కువగా షోల్డర్ ఇంజురీస్ గమనిస్తూ ఉంటారా? ఏజ్తో రిలేటెడ్ సమస్యలు ఎక్కువ చూస్తుంటారా? అంటే షోల్డర్ అనేది రెండు విధాలుగా నువ్వు చూసుకోవచ్చు. ఒకటి ఏంటంటే మనకు ఏజ్ రిలేటెడ్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఒక తీరుగా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఇది శరీరంలోనే అన్నిటికంటే ఎక్కువగా మొబిలిటీ ఉన్న జాయింట్ కాబట్టి యంగర్ పీపుల్లో కూడా మనకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. అది యంగర్ పీపుల్లో చూసినట్టు అయితే కనుక ఫస్ట్ స్పోర్ట్స్ ఇంజరీస్ కానివ్వండి, లేకపోతే షోల్డర్ ఇన్స్టెబిలిటీ అంటాం. అంటే మనకు ఈ భుజం ఎముక ఏదైతే ఉందో ఇది గూడులోంచి జారుతూ ఉంటుంది. దాన్ని ఫస్ట్ టైం జరిగిందాన్ని డిస్లొకేషన్ అంటాం. అది మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉన్నట్టు అయితే కనుక దాన్ని మనం ఇన్స్టెబిలిటీ అంటాం. ఇన్స్టెబిలిటీ అంటే రికరెంట్గా మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉండేదాన్ని షోల్డర్ ఇన్స్టెబిలిటీ అంటాం. అదేవిధంగా చూసినట్టయితే ఎప్పుడన్నా స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు కానివ్వండి, మనకు ఈ షోల్డర్ చుట్టూ కూడా మనకు మల్టిపుల్ మజిల్స్ అనేవి అటాచ్ అయ్యి ఉంటాయి. అంటే ఈ ఫైనర్ మూమెంట్స్ ఆఫ్ ద షోల్డర్ జాయింట్ మూవ్ చేయడానికని. అయితే దాంట్లో ఏదైనా కండరాల ప్రాబ్లం, కండరాలు తెగడం కానివ్వండి, ఇటువంటిది జరిగితే మనం దాన్ని రొటేటర్ కఫ్ ఇంజరీ అంటాం. ఎట్ ద సేమ్ టైం మనకు ఈ బైసెప్స్ వన్ ఆఫ్ ద ఏమంటారు ఇంపార్టెంట్ మజిల్స్ మన అప్పర్ లింబ్లో. మనకి ఏ బరువు ఎత్తాలన్నా ఏది చేయాలన్నా కూడా బైసెప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బైసెప్స్ మజిల్ అనేది కూడా మనకి షోల్డర్ జాయింట్లోంచే మనకు స్టార్ట్ అవుతూ ఉంటుంది. అలా అటువంటప్పుడు మనకు ఏదైనా బరువు వేయాలన్నా, ఏదైనా విసిరేయాలన్నా, ఈ జావెలిన్ థ్రోయింగ్, ఇటువంటి ఏదైనా క్రికెట్ బాల్ విసిరేయడం ఇటువంటి చేయాలనుకున్నప్పుడు ఈ బైసెప్స్ టెండన్ అనేది కూడా మనకు షోల్డర్ జాయింట్లోంచి సపరేట్ అవ్వడం జరుగుతూ ఉంటుండొచ్చు. దీన్ని మనం స్లాప్ లీజన్ అంటాం. అంటే ఇవన్నీ కూడా యంగర్ పీపుల్లో వచ్చే ప్రాబ్లమ్స్. ఎట్ ద సేమ్ టైం మనకు ఏజ్ గడిచిన కొద్దీ మనకు ఈ షోల్డర్ జాయింట్లో మనకు మోకాలు కానీ తుంట్లు కానీ అరిగినట్టుగా ఈ షోల్డర్ జాయింట్లో కూడా నందలెస్ కొంచెం ఒక మోకాలుకి తుంటికి కంపేర్ చేసుకుంటే షోల్డర్ ఆర్థరైటిస్ అనేది తక్కువగా చూస్తూ ఉంటాం. బట్ నందలెస్ షోల్డర్ ఆర్థరైటిస్ కూడా ఒక ప్రాబ్లం రావచ్చు ఏజ్తో పాటుగా. దీంతో పాటు మనకి ఇంతమంది డిస్కస్ చేసినట్టుగా ఈ రొటేటర్ కఫ్ అంటాం. అంటే రొటేటర్ కఫ్ అంటే మనకు భుజంలో ఒక 4 ఇంపార్టెంట్ మజిల్స్ కలిసి ఒక కఫ్ లాగా ఫామ్ అయ్యి ఈ ఫైనర్ మూమెంట్స్ ఆఫ్ ద షోల్డర్ అంటే ఈజీగా భుజాన్ని అటు ఇటు కదపడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఈ మజిల్లో కూడా టియర్స్ అనేవి రావడం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. దీన్ని మనం రొటేటర్ కఫ్ టియర్స్ అంటూ ఉంటాం. మిగతా భాగాలలో ఆర్థరైటిస్ గురవుతున్నాయంటే షోల్డర్ కూడా గురవుతున్నట్టు అనుకోవాల్సి ఉంటుందా? ఆస్టియో ఆర్థరైటిస్ ఒకటి ఎక్కువగా నీని ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ రుమటైడ్ ఆర్థరైటిస్ అయితే ఎనీ పార్ట్ ఆఫ్ ది బాడీ. అండ్ రుమటైడ్ ఆర్థరైటిస్లో షోల్డర్ కూడా ఆర్థరైటిస్కి గురవుతుందా?
రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది బేసికల్గా మనకి సైనోవియం అంటే మనకు ఒకటి ఏదైతే లూబ్రికెంట్ ఇది తయారు చేసే పొర ఏదైతే ఉంటుందో ఆ జాయింట్లో అన్నిట్లో కూడాను అంటే శరీరంలో ఉన్న దగ్గర అన్ని జాయింట్స్లో కూడా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎఫెక్ట్ చేస్తూ ఉండొచ్చు. అదేవిధంగా మనకు ఈ షోల్డర్ జాయింట్లో కూడా మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఈ ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటండి? ఈ సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఫ్రోజన్ షోల్డర్ అంటే అండి నార్మల్ టర్మ్స్లో చెప్పాలి అంటే మన షోల్డర్ జాయింట్ అనేది బిగుసుకుపోవడం. బేసికల్గా ఏమవుతుంది అంటే మనకు షోల్డర్ జాయింట్ చుట్టూ కూడా క్యాప్సూల్ అనేది ఒక పొర ఉంటుంది చుట్టూ కూడా. ఈ క్యాప్సూల్ అనేది వేరియస్ రీజన్స్ అయి ఉండొచ్చు. అంటే సర్వసాధారణంగా మనకు ఈ హార్మోనల్ ప్రాబ్లమ్స్లో లేకపోతే షుగర్ ఉన్న వాళ్ళలో కానివ్వండి, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో కానివ్వండి కొంచెం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇది. అలాగే ఏదైనా ఇంజరీ జరిగిన వాళ్ళకి లేకపోతే ఏదైనా కార్డియాక్ పేషెంట్స్ కానివ్వండి, ఏదైనా స్ట్రోక్ పేషెంట్స్లో కానివ్వండి ఇది సాధారణంగా చూస్తూ ఉంటాం. ఏమవుతుంది అంటే దీంట్లో ఈ షోల్డర్ జాయింట్ చుట్టూ కూడా మనకి ఏదైతే క్యాప్సూల్ అనేది ఉంటుందో ఈ క్యాప్సూల్ అనేది ఓవర్ టైంలో చిన్నగా టైట్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ క్యాప్సూల్ టైట్ అవ్వడం వల్ల మనకి ఈ మూమెంట్స్ అనేవి చిన్నగా తగ్గుతూ పోతూ ఉంటాయి. ఈ మూమెంట్స్ తగ్గుతూ పోతూ ఉన్నప్పుడు మనకు ఆ క్యాప్సూల్ స్ట్రెచ్ అయినప్పుడల్లా మనకు ఆ పెయిన్ అనేది ఎక్కువగా నోటీస్ చేస్తూ ఉంటాం. ఈ పెయిన్ అనేది కూడా మనకు నైట్ టైంలో ఎక్కువ రావడం, ఏదైనా చిన్న పని చేయాలన్నా లేకపోతే ఏదైనా డే టు డే యాక్టివిటీస్ అంటే డ్రెస్ వేసుకోవాలన్నా షర్ట్ వేసుకోవాలన్నా భుజాన్ని ఎటు కదిపినా కూడా మనకి ఈ షోల్డర్ పెయిన్ అనేది సివియారిటీ ఎక్కువగా ఉంటుంది. దీన్ని మనం యూజువల్గా ఫ్రోజన్ షోల్డర్ అంటూ ఉంటాం. అంటే డయాబెటిక్స్కి సమస్య ఉంటుందా? నాన్ డయాబెటిక్ ఎవరికైనా రావచ్చండి ఇది. కాకపోతే మనం నోటీస్ చేసేది ఏంటంటే ఈ హార్మోన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి లేకపోతే ఈ థైరాయిడ్, ఈ డయాబెటీస్, ఈ షుగర్ ఉన్న వాళ్ళల్లో కొంచెం మనం ఎక్కువగా నోటీస్ చేస్తూ ఉంటాం ఈ ఫ్రోజన్ షోల్డర్ అనే ఇబ్బందిని. ఫ్రోజన్ షోల్డర్ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? ఎక్కువగా ఫిజియోథెరపీతో సొల్యూషన్ ఉంటుందంటారా? మోస్ట్ కామన్ ట్రీట్మెంట్ ఈజీగా ట్రీట్మెంట్ విల్ బి ఫిజియోథెరపీ అండి. ఫిజియోథెరపీలో ఏం చేస్తామంటే గ్రాడ్యువల్గా మనం ఈ క్యాప్సూల్ అనే దాన్ని గ్రాడ్యువల్గా స్ట్రెచ్చింగ్ చేస్తూ ఉంటాం. స్ట్రెచ్చింగ్ చేస్తూ ఉంటే మనకు ఆ మూమెంట్ అనేది ఓవర్ టైంలో చిన్నగా పెరుగుతూ పోతూ ఉంటుంది. వెరీ రేర్ ఛాన్సెస్లో ఈ పెయిన్ బాగా సివియారిటీ ఉన్న వాళ్ళకి, పెయిన్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఒకటి స్టిరాయిడ్ ఇన్ఫిల్ట్రేషన్ అనేది మనం చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఆ షోల్డర్ జాయింట్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గిపోయి మనకు ఈ ఫిజియో కానివ్వండి ఇంకా వేరే మొడాలిటీస్ అన్నీ కూడా చేసుకోవడానికి మనకి ఈజీగా ఆస్కారంగా ఉంటుంది. ఇంకా కొందరికి ఈ స్టిఫ్నెస్ అనేది పెయిన్ అనేది చాలా సివియర్గా ఉన్న వాళ్ళకి ఈ డే టు డే యాక్టివిటీస్ అంటే మనం రోజువారీ చేసుకునే పనులు, మనం బట్టలు వేసుకోవడం కానివ్వండి, ఇంట్లో పనులు కానివ్వండి, ఇటువంటి పనులు చేసుకోవడంలో కొంచెం బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇంటర్వెన్షనల్ అంటే మత్తిచ్చి గట్టిగా మొబిలైజ్ చేయడం కానివ్వండి, లేకపోతే హైడ్రోడైలేషన్ అంటాం. అంటే గట్టిగా నార్మల్ సలైన్ ఏదైతే ఉందో జాయింట్లోకి హై ప్రెషర్లో ఇన్ఫిల్ట్రేట్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుంది అంటే క్యాప్సూల్ అనేది రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకా రేర్ ఛాన్సెస్లో మనం దీనికి ఆర్థ్రోస్కోపీ ప్రొసీజర్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్థ్రోస్కోపీ అంటే బేసికల్గా మన జాయింట్లో కెమెరా పెట్టేసి టీవీలో చూసుకుంటూ మనకు ఈ క్యాప్సూల్ ఏదైతే ఉందో ఈ క్యాప్సూల్ని సెలెక్టివ్గా రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకు రిలీజ్ చేసిన వెంటనే మనకు మూమెంట్స్ అనేవి ఇమ్మీడియట్గా గెయిన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ గెయిన్ అవ్వడం వల్ల మనకు ఈ పెయిన్ అనేది సబ్సైడ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకు మూమెంట్స్ అనేవి రీగెయిన్ అవుతాం. దీనివల్ల నార్మల్ లైఫ్కి వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుంది. ఖమ్మం నుంచి కృష్ణ గారు చెప్పండి. నమస్తే, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. మాకు ఈ లెఫ్ట్ హ్యాండ్ భుజం బాగా నొప్పి వస్తుంది మేడం ఒక 2 నెలల నుంచి. ఓకే సార్, ఏం జరిగిందంటే దెబ్బలు తగలడం ఏమైనా జరిగినాయా? ఏం లేదు సార్, మామూలు నేను లారీ మెకానిక్ అండి. పనిచేసేటప్పుడు కొంచెం లెఫ్ట్ హ్యాండ్ బెనికినట్టు అనిపించింది. ఓకే. తర్వాత మామూలుగా ఒక హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రే తీపించాను, ఏం లేదన్నారు. టాబ్లెట్లు ఇచ్చారు, 15 రోజులు ఆడితే ఆ టాబ్లెట్ వేసుకున్నాం, సేపు నొప్పి లేదు, తర్వాత తగ్గిపోయింది. మళ్ళీ 10 రోజుల నుంచి మళ్ళీ వస్తుంటే మళ్ళీ నిన్న వెళ్ళి ఎక్స్రే తీపించాను. ఓకే సార్. ఏం లేదు, ఏదో క్లారిక్ యాసిడ్ ఏదో తగ్గుంది అది కానీ బ్లడ్ టెస్ట్లు అయ్యే చేసి మళ్ళీ మెడిసిన్ రాశారు. కానీ అసలు ఇప్పుడు మెడిసిన్ వేసుకున్నా కానీ వేసుకున్న ఒక 10 నిమిషాల వరకు ఉంటుందని తర్వాత మళ్ళీ నొప్పి వస్తుంట. షర్ట్ వేసుకోలేకపోతున్నా, బనీన్ వేసుకోలేకపోతున్నా. అంటే మూమెంట్స్ కూడా చేయి పైకి ఎత్తలేకపోతున్నారా సార్? ఎత్తలేకపోతున్నాను. అదే అండి, మోస్ట్లీ మీరు అంటే చెప్పిన దాన్ని బట్టి అయితే ఫ్రోజన్ షోల్డర్ లాగానే అనిపిస్తూ ఉంది. ఒకసారి కుదిరితే ఒకసారి హాస్పిటల్కి రండి సార్, మనం ఒకసారి ఎగ్జామిన్ చేసుకుని దానికి ఫిజియోథెరపీ అది అవసరం పడుతుంది. ఒకసారి అది ఫిజియోథెరపీ అది స్టార్ట్ చేసుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది మనకి.
ఈ ఫ్రోజన్ షోల్డర్ లాంటి సమస్యను నిర్ధారించే పరీక్షలు ఏంటి? షోల్డర్ డిస్లోకేట్ అయితే ఎవరికి వాళ్ళు గుర్తించగలరా? డిస్కస్ చేద్దామండి ఆఫ్టర్ షో. హెల్త్ ప్యాలెస్ శ్రీకర హాస్పిటల్స్ షోల్డర్ ఆర్థ్రోస్కోపీ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ అరుణ్ రెడ్డి ఒంటెల గారు మనతో ఉన్నారు. షోల్డర్కి సంబంధించి, భుజానికి సంబంధించిన సమస్యలకు ఎప్పుడు ఆర్థ్రోస్కోపీ తప్పనిసరి, వివరాలు అడిగి తెలుసుకుంటున్నాం. షోల్డర్ డిస్లోకేట్ అయినప్పుడు ఎవరికి వాళ్ళు గుర్తించగలుగుతారా? యూజువల్గా షోల్డర్ డిస్లొకేషన్ అనేది రెండు రకాలుగా జరగవచ్చండి. ఒకటి ట్రామాటిక్, అంటే దెబ్బ తగలడం వల్ల వచ్చినప్పుడు ఒకటి, ఇంకోటి ఏ ట్రామాటిక్ అంటాం. ఏ ట్రామాటిక్ అంటే కొందరికి ఇన్హరెంట్గానే జాయింట్ అన్స్టేబుల్గా ఉంటుంది, అంటే పుట్టుకతోనే లిగమెంట్స్ ల్యాగ్స్ ఉండడం, లేకపోతే పుట్టుకతోటే మన బోన్లో ఏదైనా డిఫార్మిటీ ఉండడం, ఇటువంటివి జరుగుతూ ఉండొచ్చు. ఈ రెండు విధాలుగా మనకు షోల్డర్ డిస్లొకేషన్ అనేది జరగవచ్చు. అయితే సర్వసాధారణంగా జరిగేది మాత్రం ట్రామాటిక్ అంటే దెబ్బ తగలడం వల్ల వచ్చేది. ఈ దెబ్బ తగలడం ఎప్పుడైనా జరగవచ్చు. ఐదర్ మనకు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో జరగవచ్చు, ఏదైనా ఆడుతా స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు జరగవచ్చు. కామన్గా జరిగేది ఏంటంటే మనకు యాంటీరియర్ డిస్లొకేషన్ అంటాం. యాంటీరియర్ డిస్లొకేషన్ అంటే మన బంతి ఏదైతే ఉందో, ఈ షోల్డర్ జాయింట్లో బాల్ ఏదైతే ఉందో, బాల్ మనకు ముందు పక్క జారినట్టయితే దీన్ని యాంటీరియర్ డిస్లొకేషన్ అంటాం. అదే వెనకాల పక్క జారినట్టయితే మనం దాన్ని పోస్టీరియర్ అంటాం. అంటే ఓవరాల్గా టోటల్గా అన్ని వైపులా కూడా మనకి ఇన్స్టేబుల్గా అనిపిస్తే దాన్ని మల్టీ డైరెక్షనల్ ఇన్స్టెబిలిటీ అంటాం. మనకు సర్వసాధారణంగా కామన్గా వచ్చేది మాత్రం ఈ బంతి అనేది ముందు పక్క జరగడం, అంటే దాన్ని యాంటీరియర్ ఇన్స్టెబిలిటీ అంటాం. ఈ ట్రామా అంటే ఈ దెబ్బ తగిలినప్పుడు యూజువల్గా ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలంటే, మనకి ఈ షోల్డర్ జాయింట్ అనేది, మనకు బంతి అనేది చాలా పెద్దగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ షోల్డర్ జాయింట్లో కప్ అనేది చాలా చిన్న సైజుగా ఉంటుంది. ఈ పెద్ద బంతి చిన్న కప్పు మీద తిరగడం వల్ల మనకు ఈ మూమెంట్స్, అంటే షోల్డర్ జాయింట్లో అన్ని డైరెక్షన్స్లో కూడా చాలా ఎక్కువగా మూమెంట్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. ఈ పెద్ద బంతి చిన్న కప్పు మీద ఉన్నప్పుడు అది అటు ఇటు డిస్లొకేట్ అవ్వకుండా, మనకి దాన్ని అటు ఇటు కదపకుండా ఉండడానికి మనకు ల్యాబ్రమును క్యాప్సూల్ అనే రెండు స్ట్రక్చర్స్ ఆ బంతిని మనం అటు ఇటు బయటకు డిస్లొకేట్ అవ్వకుండా గట్టిగా పట్టుకొని ఉంటున్నాయి. అయితే ఈ ట్రామా అంటే దెబ్బ తగిలినప్పుడు ఏమవుతుంది అంటే, ఈ క్యాప్సూల్ని ఇంకా ఈ ల్యాబ్రమ్ అనే స్ట్రక్చర్స్ని ఈ బంతి ఏదైతే ఉందో ఇది గట్టిగా చీర్చుకొని బయటికి వచ్చినప్పుడు దీన్ని మనం డిస్లొకేషన్ అంటాం. ఈ డిస్లొకేషన్ ఫస్ట్ ఎపిసోడ్ జరిగినప్పుడు మనకు వెరీ సివియర్గా పెయిన్ రావడం, ఒక షోల్డర్ జాయింట్ అనేది ఒకే పొజిషన్లో ఫిక్స్ అవ్వడం, అంటే మనం ఎటు జరిపినా కూడా మనకు ఆ పెయిన్ అనేది సివియర్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది మనకు క్వైట్ సింపుల్ డయాగ్నోసిస్ అండి. అంటే మనకు డిస్లొకేట్ అయిన వెంటనే వీ హ్యావ్ టు టేక్ మెడికల్ అటెన్షన్. అంత సివియర్గా పెయిన్ ఉండడం, ఒకే పొజిషన్లో జాయింట్ లాక్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. ఈ అలా లాక్ అయినప్పుడు మనం యూజువల్గా ఏదైనా ఆర్థోపెడిక్ సర్జన్ కానీ కన్సల్ట్ అవుతే, ఐదర్ ఎమర్జెన్సీ రూమ్లో కానివ్వండి, ఆపరేషన్ థియేటర్లో కానివ్వండి, చిన్నగా మత్తు ఇచ్చి కానీ సెడేట్ చేసి కానీ దీన్ని మరి కొంచెం లాగి కూర్చోబెట్టేసి మళ్ళీ దాంట్లో మళ్ళీ కప్పులోకి కూర్చోబెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఫస్ట్ టైం జరిగినప్పుడు యూజువల్గా ఏం చేస్తామంటే అది లాగి మళ్ళీ జాయింట్లో కూర్చోబెట్టేసి ఒక 3 వీక్స్ వరకు, 3 to 4 వీక్స్ వరకు కూడా దాన్ని ఇమ్మొబిలైజ్, అంటే అటు భుజాన్ని అటు ఇటు కదపకుండా చిన్న బ్యాగ్ లాంటిది ఇచ్చేసి దానికి రెస్టింగ్ పొజిషన్లో పెట్టేస్తాం. పెట్టినప్పుడు మెజారిటీ కేసెస్లో కూడా మళ్ళీ ఆ ల్యాబ్రమ్ కానివ్వండి, టిష్యూస్ కానివ్వండి, మళ్ళీ బోన్కి హీల్ అయిపోయి మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ అనేది చాలా వరకు రాకుండా ఉంటుంది. రేర్ ఛాన్సెస్లో ఈ మనం యాడిక్వేట్గా ఇమ్మొబిలైజ్ చేయకపోవడం కానివ్వండి, ఎర్లీగా వర్క్లోకి వెళ్ళడం కానివ్వండి, రేర్ ఛాన్సెస్లో మనం ఇమ్మొబిలైజ్ చేసినా కూడా అది సరిగ్గా అతుక్కోకపోవడం కానివ్వండి, ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకు అది డిస్లొకేషన్ అనేది మళ్ళీ జరిగే అవకాశాలు ఉంటాయి. దీన్ని మనం రికరెంట్ డిస్లొకేషన్ ఆఫ్ ద షోల్డర్ అంటాం, అంటే ఇన్స్టెబిలిటీ ఆఫ్ ద షోల్డర్. దీనిలో ఏమవుతూ ఉంటుంది అంటే, ఎప్పుడైతే మనం భుజాన్ని వెనకాలకు తీసుకొని వెళ్ళాలనుకున్నా, ఓవర్ హెడ్ యాక్టివిటీస్ చేయాలనుకున్నా, ఏదైనా స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు ఏదైనా విసిరేయడం కానివ్వండి, లేకపోతే డిమాండింగ్ యాక్టివిటీ ఏది చేసినా కూడా మళ్ళీ ఇది మన ఈ బంతి ఏదైతే ఉందో ఇది కప్లోంచి బయటికి జారి దీన్ని మళ్ళీ డిస్లొకేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీన్ని మనం రికరెంట్ స్టెబిలిటీ అంటాం. ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారండి. హలో మేడం, కొంచెం నా ట్రబుల్ చెప్తాను మేడం. చెప్పండి మేడం. సార్కి చెప్తాను. ఒక క్వశ్చన్ ఉంది సార్ మేడం. అది నాకు ఇది టెండన్ కట్ అయింది మేడం. హలో. ఓకే మేడం, చెప్పండి. హలో సార్. చెప్పండి సార్. సార్, నా మిస్సెస్ కే సుశీలాబాయి, ఏజ్ 17 ఇయర్లీ సార్. సార్ చెప్పండి. ఆమెకు గతంలో మా షోల్డర్ దగ్గర అది ఇంట్లో పని చేసుకుంటున్నప్పుడు కొంచెం నొప్పి వచ్చింది.
ఓకే సార్. మేము స్కానింగ్ చేయించినాము ఒక 3-4 ఏళ్ల క్రితము. సార్. దాంట్లో ఏమి ఇచ్చారంటే ఫుల్ థిక్నెస్ కంప్లీట్ టేర్ ఆఫ్ సూప్రా అండ్ ఇన్ఫ్రా స్పైనటస్ టెండన్స్ with retraction gap of approximately 3.6 centimeters and sir. associated grade 2 muscular atrophy. Mild lateral downsloping of acromion process with bony sprue. సార్. Acromy, clavicular joint arthropathy, mild to moderate joint effusion అని ఇచ్చిన సార్ ఇంప్రెషన్. సార్, మీరు చెప్పేదాన్ని బట్టి మనకు భుజాన్ని కదపడానికి ఏవైతే ముఖ్యమైన కండరాలు ఉంటాయో దాంట్లో ముఖ్యమైన కండరాల్లో ఒక 2 కండరాలు తెగిపోయినట్టుగా ఉన్నది. ఒక్కసారి మనం దానికైతే మోస్ట్ ప్రాబబ్లీ ఆపరేషన్ కానీ సర్జరీ కానీ అవసరం పడవచ్చు. కాకపోతే ఒకసారి దాన్ని ఏదైనా డిస్కస్ చేసి దాన్ని ఎవాల్యుయేట్ చేసే ముందు ఒకసారి ఎంఆర్ఐ స్కాన్స్ కానీ చెక్ చేసుకునేది ఉంటుంది. కుదిరితే ఒకసారి హాస్పిటల్కి రండి సార్, మనం డిస్కస్ చేసి దాని గురించి వీ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ. రొటేటర్ కఫ్ టేర్స్ అనేది ఒకటి కండిషన్ వింటుంటామండి, అది ఎలా జరుగుతాయి అసలు ఒక్కసారి ఏ భాగంలో జరుగుతుంది అనేది చూపిస్తారా? మనకు రొటేటర్ కఫ్ అనేది మనకు మనకు షోల్డర్ జాయింట్లో 4 ఇంపార్టెంట్ కండరాలు కలిసి ఒక పొరలాగా తయారైపోయి భుజానికి చుట్టూ కూడా అతుక్కొని ఉంటాయి. ఇవి ఏంటంటే ఇవి ఒక్కొక్క మజిల్ ఒక్కొక్క డైరెక్షన్లో షోల్డర్ జాయింట్ని కదపడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అయితే దీంట్లో మనకు ఈ భుజంలో ఈ రొటేటర్ కఫ్ అనేది ఇంజరీ జరిగినప్పుడు అది ఏ కండ అయితే చిరిగిందో దాన్ని బట్టి ఆ మూమెంట్ అనేది మనకు కోల్పోతూ ఉంటాం. ఆ మూమెంట్ కోల్పోవడం కానివ్వండి, లేకపోతే ఆ ఫలానా మజిల్ వల్ల భుజం జాయింట్లో వీక్నెస్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇంతకుముందు మనకు కాలర్ కనుక చెప్పినట్టుగా అది ఏదైతే మజిల్ కనుక టియర్ అయినట్టయితే మనకు భుజం పైకి ఎత్తడానికి మనకు డిఫికల్ట్గా ఉంటుంది. దీన్ని మనం రొటేటర్ కఫ్ టియర్ అంటూ ఉంటాం. అయితే ఇది 2 టైప్స్ జరగవచ్చు. ఒకటి ఏంటంటే ట్రామాటిక్ అంటే మనకు దెబ్బ తగలడం వల్ల వచ్చేది, మనకి ఏదైనా యాక్సిడెంట్ వల్ల కానివ్వండి, ఏదైనా కింద పడ్డం వల్ల కానివ్వండి, ఏదైనా అప్పుడప్పుడు బరువులు ఎత్తుతున్నప్పుడు కానివ్వండి, ఈ ఇంజరీ వల్ల మనకి రొటేటర్ కఫ్ టియర్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే డీజనరేటివ్ టేర్ అంటే ఏజ్ రిలేటెడ్ టియర్ అన్నట్టు. ఈ ఏజ్ రిలేటెడ్ టియర్లో మనకు ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈ డీజనరేషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది మనకి ఈ రొటేటర్ కఫ్లో. దీనివల్ల మనకు ఆ రొటేటర్ కఫ్ అనేది వీక్ అవుతూ ఉంటుంది ఓవర్ టైంలో. ఈ వీక్ అయిన రొటేటర్ కఫ్ మనకు పెద్ద దెబ్బ తగలకుండానే అప్పుడప్పుడు చెరిగిపోవడం అనేది జరగవచ్చు. దీన్ని మనం డీజనరేటివ్ టేర్ అంటూ ఉంటాం. దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటారు? యూజువల్గా మెజారిటీ ఆఫ్ ద టేర్స్ అంటే మన డిగ్రీ ఆఫ్ టేర్ని బట్టి మనకు దీని ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. యూజువల్గా పార్షియల్ టేర్ అంటే చిన్న టేర్స్ కానివ్వండి, పార్షియల్ టేర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కన్జర్వేటివ్ మేనేజ్ చేసే ప్రయత్నం చేసుకోవచ్చు. కాకపోతే ఎప్పుడైతే ఇది ఫుల్ థిక్నెస్ టేర్ అంటే మొత్తంగా చిరిగిపోవడం కానివ్వండి, లేకపోతే మల్టిపుల్ టెండన్స్ కనుక చిరిగిపోయినట్టయితే దీనికి ఆర్థ్రోస్కోపీ విధానంలో దీనికి సర్జరీ అనేది అవసరం పడుతూ ఉంటుంది. ఆర్థ్రోస్కోపీలో ఏం చేస్తాము అంటే మనకి షోల్డర్ చుట్టూ కూడా చిన్న చిన్న పోర్టల్స్ అంటే చిన్న హోల్స్ లాగా చేసి మనకు ఈ కెమెరా ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ లోపలికి పాస్ చేస్తూ అది ఏదైతే మజిల్ ఏదైతే టియర్ ఉందో ఆ టియర్ దగ్గర మొత్తం ఆ ఎడ్జెస్ అన్నీ కూడా ఫ్రెష్ చేసుకొని అక్కడ చిన్న స్క్రూస్ లాంటివి మెడికల్ స్క్రూస్ వస్తాయి, దాన్ని యాంకర్ అంటాం మనం. ఈ యాంకర్స్ని మనం దాంట్లో బోన్లో కూర్చోబెట్టేసి మనకు ఆ మజిల్ అనేది బోన్ మీద టై చేసేస్తాం. టై చేసినట్టు అవుతాయి కనుక అది చిన్నగా ఓవర్ టైంలో మళ్ళీ ఒక 4 to 6 weeks టైంలో చిన్నగా బోన్ కత్తుకోవడం స్టార్ట్ అయిపోయి మళ్ళీ మనం మూమెంట్స్ అనేది రీగెయిన్ చేసుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. ఒక్క కాల్ చూద్దామండి అప్పారావు గారిది. అప్పారావు గారు, హలో. అమ్మా చెప్పండి. నమస్తే అండి, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. మా క్వశ్చన్ ఇంకేట్లేదండి, మొన్న కొద్దిగా యాక్సిడెంట్ అయిందండి. చెప్పండి సార్. మొన్న యాక్సిడెంట్ అయిందమ్మా కొద్దిగా. ఓకే సార్. మొన్న కొద్దిగా యాక్సిడెంట్ అయిందమ్మా చిన్నది. చెప్పండి ఏంటో మీ ఇబ్బంది ఏంటో చెప్పండి సార్. కొద్దిగా చిన్న యాక్సిడెంట్ అయిందమ్మా. ఓకే. అది కొద్దిగా షోల్డర్లో చిన్న బ్రేక్ ఇచ్చింది, క్రాక్లు ఇచ్చాయి. ఓకే సార్. ఆ క్రాక్ ఇస్తే నిధులు ఇప్పుడు మీ సమస్య ఏంటండి? క్రాక్ ఇచ్చిన తర్వాత ఇది చెయ్యి లాగట్లేదమ్మా. ఓకే సార్, దానికి ఒకసారి కుదిరితే ఒకసారి రండి సార్. దానికి ఎక్స్రేలో ఒకవేళ ఫ్రాక్చర్ అవుతే కనుక దానికి ఏ లెవెల్లో ఫ్రాక్చర్ అయింది, దానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది మనం ఎక్స్రేస్ చూసుకొని ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాత మనం దానికి ఏమైనా డిసైడ్ చేయడానికి ఆస్కారంగా ఉంటుంది సార్. ఆర్థ్రోస్కోపీ తర్వాత ఎలాంటి కాంప్లికేషన్స్కి గురయ్యే రిస్క్ ఉండదంటారు?
ఆర్థ్రోస్కోపీ అండి రిలేటివ్గా వెరీ సేఫ్ సర్జరీ. ఎందుకంటే మనము ముందులాగా మొత్తం ఓపెన్ చేయడం కానివ్వండి, మొత్తం జాయింట్ ఓపెన్ చేయడం ఏమీ చేయం. దీంట్లో మనం ఏం చేస్తామంటే చిన్న హోల్స్ చేసేసి దాంట్లో ఇన్స్ట్రుమెంట్స్ ఉన్న కెమెరా పాస్ చేసి మినిమల్ ఇన్వేసివ్గా దీన్ని మనం చేస్తాం కాబట్టి కాంప్లికేషన్ రేట్ అనేది చాలా తక్కువ. మనకు సర్జరీ తర్వాత కూడా హార్డ్లీ ఒక 4 or 5 స్టిచెస్ ఉంటాయి. బ్లడ్ లాస్ తక్కువ, మనకి ఇన్ఫెక్షన్ రేట్స్ అనేవి కూడా చాలా 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 తక్కువ కంపేర్ టు నార్మల్ సర్జరీస్. ఎట్ ద సేమ్ టైం దీంట్లో మళ్ళీ రీహ్యాబ్ అంటాం, అంటే మళ్ళీ నార్మల్ లైఫ్కి వెళ్ళడం కానివ్వండి, ఫిజియోథెరపీ కానివ్వండి, పెయిన్ కానివ్వండి, ఇవన్నీ కూడా కంపేర్ టు నార్మల్ సర్జరీస్ దీంట్లో చాలా చాలా తక్కువగా ఉంటాయి. అందుకని ఇప్పుడు దగ్గర షోల్డర్ సర్జరీస్లో మెజారిటీ ఆఫ్ ద సర్జరీస్ అన్నీ కూడా సెలెక్టివ్గా మనకు ట్రామా సర్జరీ కానివ్వండి, ఏదైనా ఫ్రాక్చర్లో అవుతే దానికి ప్లేటింగ్ చేయడం, లేదంటే ఏదైనా జాయింట్ రిప్లేస్మెంట్ చేయడం షోల్డర్లో, ఇటువంటివి తప్ప మిగతా అన్ని ప్రొసీజర్స్ కూడా దగ్గర ఆర్థ్రోస్కోపీలో చేయడానికి ఆస్కారం ఉంది. దీనివల్ల రిజల్ట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఆర్థ్రోస్కోపీ తర్వాత వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరా? అంటే ఒకవేళ స్పోర్ట్స్ ఆడే పర్సన్ అనుకోండి, వాళ్ళు స్పోర్ట్స్ అవన్నీ ఆడగలరా? క్రికెట్ బాల్ అలాగే వేయగలగడం అలాంటివి చేయగలుగుతారా? ఆర్థ్రోస్కోపీ చేసిన తర్వాత మెజారిటీ ఆఫ్ ద షోల్డర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా యంగర్ ఇండివిజువల్స్లోనే వస్తూ ఉంటాయి, ఎస్పెషల్లీ స్పోర్ట్స్ ఇంజరీస్. ఇవన్నీ స్పోర్ట్స్ ఇంజరీస్ వల్ల వచ్చిన వాళ్ళకి మనం ఆర్థ్రోస్కోపీలో కనుక ఫిక్స్ చేసినట్టయితే మళ్ళీ వాళ్ళు 100% మళ్ళీ స్పోర్ట్స్కి వెళ్ళగలుగుతారు. నన్దలెస్ అంటే దానికి కొంచెం టైం పీరియడ్స్ ఉంటాయి, అంటే ఒక్కొక్క ప్రాబ్లమ్కి ఒక్కో టైం ఫ్రేమ్లో యూజువల్గా 6 to 9 months టైంలో మళ్ళీ వాళ్ళందరూ కూడా స్పోర్ట్స్ ఆడడం కానివ్వండి, వెయిట్స్ ఎత్తడం కానివ్వండి, మళ్ళీ ఎటువంటి యాక్టివిటీలో కూడా ఇబ్బంది పడకుండా అన్ని యాక్టివిటీస్ కూడా చేసుకోవడానికి ఈజీగా ఆస్కారంగా ఉంటుంది. మీరు చెప్పారు అంటే ఫ్రోజన్ షోల్డర్కి ఇంజెక్షన్ లాంటిది ఇస్తే అది ఎంతవరకు ఎఫెక్టివ్గా ఉంటుంది? లైఫ్ లాంగ్ సొల్యూషన్ దొరికే అవకాశం ఎప్పుడైనా ఉంటుందంటారు? ఫ్రోజన్ షోల్డర్ అండి యూజువల్గా ఇదంతా కూడా సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అంటాం. ఫ్రోజన్ షోల్డర్ ఎప్పుడు కూడా దీనికి యాక్టివ్ ఇంటర్వెన్షన్స్ చేయాల్సిన అవసరం అంతగా ఉండదు. యూజువల్గా ఇదంతా ప్రాబ్లం స్టార్ట్ అయిన దగ్గర నుండి మనం ఏం చేయకున్నా కూడా ఓవర్ టైంలో చిన్నగా దానంతట అదే సబ్సైడ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. యూజువల్గా ఒక 6 to 9 months, కొందరు ఒక 1 year టైంలో మళ్ళీ షోల్డర్ మూమెంట్స్ కానివ్వండి, పెయిన్ కానివ్వండి కంప్లీట్గా తగ్గే ఆస్కారం ఉంటుంది. కాకపోతే రేర్ ఛాన్సెస్లోనే మనం దీనికి షోల్డర్లో స్టిరాయిడ్ ఇంజెక్షన్ కానివ్వండి, లేకపోతే మన ఆర్థ్రోస్కోపీ ప్రొసీజర్స్ కానివ్వండి చేస్తూ ఉంటాం. ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్ అనేది మనం చేసినా కూడా బేసికల్గా ఇది ఆ లోపల జాయింట్లో ఉండే ఇన్ఫ్లమేషన్, పెయిన్ తగ్గించడానికే మనం ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్ కానివ్వండి ఇంజెక్షన్స్ అనేవి చేస్తూ ఉంటాం. బట్ ఈ ఇంజెక్షన్ చేసిన తర్వాత కూడా మనం మళ్ళీ ఫిజియోథెరపీ చేయడం అనేది అవసరం ఉంటుంది. ఓకేనండి. డాక్టర్ అరుణ్ రెడ్డి గారు, షోల్డర్కి సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి, గాయాలు కానీ లేకపోతే ఫ్రోజన్ షోల్డర్ కానీ డిస్లొకేషన్ కానీ వీటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఆర్థ్రోస్కోపీ ఎప్పుడు తప్పనిసరి, దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, వివరాలు అందించినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.